హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరూ అయితే మస్తు గుర్రు అనుకుంటున్నా. నేనైతే 50% హ్యాపీగా 50% సాడ్గా ఉన్నా. ఎందుకో కూడా చెప్తా, జరవినండి. ఈ ప్రపంచంలో ఎవరైనా సరే తమ పిల్లలు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటారు కదా. అఫ్ కోర్స్ నేను కూడా నా పిల్లలు హెల్దీగా హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటా. కానీ ఒక 3 days నుంచి మా పిల్లలకైతే ఫుల్ ఫీవర్, మోషన్స్, వామిటింగ్స్ అయితే వచ్చినాయి అనమాట. ఇప్పుడైతే కొంచెం పర్లేదు, సెట్ అయ్యారు. అందుకే చెప్పిన కొంచెం సాడ్గా ఉన్నా అని చెప్పేసి. ఆ పిల్లలకు తొందరగా హెల్త్ రికవరీ అయితే గుట్ట మీదకి వస్తా అని చెప్పేసి అత్తమ్మ అయితే మొక్కుకుందనమాట. అందుకే ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత యాదగిరి గుట్టకైతే మేమైతే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా లక్కీ విషయం ఏంటంటే మా బావకైతే ఈరోజు లీవ్ అంటే రెస్ట్ ఇచ్చారనమాట. అందుకే మా బావ, పిల్లలు, నేను, అత్తమ్మ అందరం కలిసి యాదగిరి గుట్టకైతే వెళ్తున్నాము. అత్తమ్మ మనసులో అనుకుంది కదా, ఒక 1 week, ఒక 15 days తర్వాత వెళ్దామేమో అని అనుకున్నాము. కానీ తగ్గిన తర్వాత ముక్కును తీర్చేసేయాలి అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డేనే బావకు కూడా రెస్ట్ ఉంది కదా, వెళ్దామని చెప్పేసి సడన్గా వెళ్ళిపోయామన్నమాట. ఏదైనా సరే మనం ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పేసి ప్లాన్ చేసుకుంటే అస్సలు జరగదు కదా. సడన్గా అనుకున్నవే తొందరగా జరుగుతుంది అని చెప్పేసి నాకైతే అనిపించింది. మేమైతే తొందరగానే అంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళినాం అనమాట. ఎండాకాలం కదా, ఫుల్ ఎండ కొడుతుంది, పిల్లలకి ఇప్పుడిప్పుడే హెల్త్ సెట్ అయింది కదా అని చెప్పేసి 9:15కి అలా అయితే మేమైతే స్టార్ట్ అయినాము. మా ఇంటి నుంచి ఒక 5 minutes జర్నీ అనమాట యాదగిరి గుట్టకి. తొందరగానే వెళ్ళిపోతాము. మీరు చూస్తున్న రోడ్ అయితే ఇదైతే గిరి ప్రదక్షిణ రోడ్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇట్లనే వెళ్తారు. అంతకుముందుకైతే మట్టి రోడ్డు ఉండే, ఇప్పుడైతే మంచిగా చేయించారు అనమాట. ఇదే రోడ్డు గిరి ప్రదక్షిణ. మీరు ఇక్కడ అవుపిస్తుంది కదా, ఇదైతే శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మండపాలు అనమాట. ఇక్కడే వ్రత మండపాలు అయితే ఇక్కడే స్వామివారి వ్రతం అనేది ఇక్కడే చేస్తారు. మేము వెళ్ళిందే చాలా ఎర్లీగా వెళ్ళినాం కదా, అప్పటికే ఫుల్ రష్ ఉందన్నమాట. ఎందుకు ఇంత రష్ అంటే బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కదా, నిన్ననే కళ్యాణం జరిగిందనమాట. మేము వెళ్ళిన రోజు రథం గుంజుతారనమాట. నెక్స్ట్ డే కళ్యాణం జరిగిన నెక్స్ట్ డే రథం గుంజుతారు. ఆ రోజు కూడా కొంచెం లోకల్ పబ్లిక్ అనేది కొంచెం ఉందన్నమాట. యాక్చువల్గా మేమైతే అందరం ఒకే వెహికల్ మీద, మా బావ స్కూటీ మీద అందరం పట్టినాం అనమాట. కింది నుంచి మీదికైతే మా అత్తమ్మ అయితే బస్సులో వచ్చింది. అందుకే ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే కొద్దిసేపు వెయిట్ చేసాం మా అత్తమ్మ గురించి. సమ్మర్ స్టార్ట్ అయిందనో లేకపోతే ఎందుకో తెలియదు, బ్రహ్మోత్సవాలు అని చెప్పేసో ఎందుకో తెలియదు, కానీ ఇక్కడైతే ఫెసిలిటీస్ అయితే చాలా బాగా చేశారు. బస్సులు కానీ ఇంకా చాలా ఫెసిలిటీస్ చేశారనమాట. వెళ్ళగానే మాకైతే దర్శనం అయితే మంచిగా అయింది, చాలా బాగా అయిందనమాట. మస్తు హ్యాపీ అనిపించింది. ఈ స్వర్ణ విమాన గోపురం ఓపెన్ చేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట. మా బావ వెళ్ళింది అనుకుంటా, కానీ నేనైతే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. భలే అనిపించింది, మంచిగా అనిపించింది. స్వామివారు మంచిగా దర్శనం అయ్యారనమాట. స్వామివారి దర్శనానికి అయితే ప్రత్యేక దర్శనానికి వచ్చేసి 150 rupees, అలాగే బ్రేక్ దర్శనం అని ఇంకోటి ఉంటుంది, అదైతే 300 rupees అనమాట. ఇంకా ఇక్కడైతే మేము లోకల్ కాబట్టి తెలిసిన వాళ్ళ త్రూలో మేమైతే డైరెక్ట్గా దర్శనం అయితే చేసుకున్నాము. ఒక 10 minutes మాకైతే దర్శనం అయిపోయింది. స్వామివారి దర్శనం అయిపోగానే ఎగ్జాక్ట్గా గుడి ముందర నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట చలువ పందిర్లు వేశారు. ఇక్కడ నుంచి స్ట్రేట్గా వెళ్ళి మళ్ళీ రైట్ సైడ్ వెళ్తే శివాలయం వస్తుంది. ఖచ్చితంగా శివాలయం దర్శనం చేసుకోవాలి. ఇక్కడైతే శివాలయం చూడడానికి చాలా బాగుంటుంది. చూడండి మీరే. ఎప్పుడైనా సరే శివాలయంకి వెళ్ళినప్పుడు నందీశ్వరుణ్ణి వేడుకొని చెవులో ఏదైనా చెప్తే నేరుగా ఆ పరమేశ్వరుడికి చెప్పి మన కోరికలు నెరవేరుస్తారని చెప్పేసి నాకైతే తెలుసు అనమాట. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ నేను కూడా ట్రై చేశాను. ఇక శివాలయం ముందే లడ్డు టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ అయితే టికెట్ తీసుకొని లడ్డు అయితే తీసుకోవాలి. మేము తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇలా చూస్తున్నాం అనమాట. ఇక్కడైతే స్వామివారికి సేవ చేస్తున్నారనమాట. చాలా మంది కళాకారులే వచ్చారు ఇక్కడికి. బ్రహ్మోత్సవాల టైం అని చెప్పిన కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడైతే స్వామివారి సేవ చేసుకుంటారు. చాలా బాగా అనిపించింది. దర్శనం కూడా మంచిగా అయింది. ఇక అటు నుంచి డైరెక్ట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేనైతే పెట్టుకున్న పెద్ద పని ఏంటంటే నెయ్యి చేయడము. మా అత్తమ్మ మార్నింగే పంపించింది, మీగడ ఒక బాక్స్లో వేసి పంపించింది. ఇంకా అదైతే నెయ్యి చేస్తున్నా. ఎక్కువ అయితే స్మెల్ వచ్చేస్తుంది కదా మీగడ అని చెప్పేసి ఇప్పుడే చేస్తున్నా నెయ్యి. ఎప్పుడు నెయ్యి చేసినా సూర్యోదయానికి ముందే చేసేదాన్ని. ఈసారి మధ్యాహ్నం 2:30కి అట్లా అయితే నేనైతే నెయ్యి పని పెట్టుకున్నా. ఎట్లొస్తుందో ఏమో అని అనుకున్నా. ఎందుకో నాకు తెలిసి సూర్యోదయానికి ముందు చేస్తే నెయ్యి ఎక్కువ వస్తుంది అని చెప్పేసి మా బాపమ్మ చెప్పేది. అందుకే సూర్యోదయానికి ముందే చేసేదాన్ని నెయ్యి. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ టైంలో పెట్టుకున్నా కదా, ఎట్లొస్తుందేమో అనుకున్నా. క్వాంటిటీ కూడా ఎంత వరకు వస్తుందో అని చెప్పేసి అనుకున్నా. బట్ పర్లేదు, మంచిగానే వచ్చింది. ఆ బౌల్ నిండిందనమాట. ఇంకొంచెం కూడా ఉంటే ఇంకా వేరే బౌల్లో పోసి పెట్టుకున్నా.
నెయ్యి పాడవకుండా అలాగే ఫ్లేవర్ కూడా అలాగే ఉండాలని చెప్పేసి దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు నెయ్యిలో వేస్తే నెయ్యి ఫ్లేవర్ అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. 1 kg నెయ్యి 400 అంట. మీ సైడ్ ఎంతనో నాకు తెలిస్తే నాకైతే కామెంట్లో అయితే షేర్ చేయండి. ఇదైతే నేనైతే ఎప్పుడు అమ్మడానికైతే కాదు, మా ఇంట్లో మేము వాడుకోవడానికి. ఈసారి అయితే కొంచెం ఎక్కువైంది కదా, మా అత్తమ్మ అయితే షాప్ దగ్గర సేల్ చేస్తూ ఉంది. పంపించడానికి అయితే ట్రై చేస్తాం. నాకు కావాల్సింది ఉంచుకొని మిగతా అయితే ఇంకా అత్తమ్మకైతే పంపించడమే. ఇంత కొంచెం ఎక్కువనే అయింది కదా, ఏం చేస్తాం, వాడుకోలేము కదా అంత నెయ్యి. పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఉగ్గు కోసం అని చెప్పేసి ఎక్కువ నెయ్యి వాడేదాన్ని. అప్పుడు సరిపోయేదన్నమాట నెయ్యి. ఇప్పుడు పిల్లలు కొంచెం తక్కువ తింటున్నారు నెయ్యి. అన్నంలో వేసినా కూడా స్మెల్కి వాళ్ళు తినట్లేదు అనమాట. అందుకే కొంచెం నెయ్యి ఉంచుకొని మిగతాదైతే అత్తమ్మకు పంపిస్తాం. మా ఆడపడుచు కూడా అడిగింది, తనకు కూడా కొంచెం పంపించేసి మిగతాదైతే అత్తమ్మకైతే పంపిస్తాం. ఓన్లీ గేదె పాల నుంచి తీసిన మీగడ అయితేనేమో వైట్ కలర్ వచ్చేదేమో, కానీ మాదైతే గేదె పాలు అలాగే ఆవు పాలు 2 మిక్స్ కలిపి తీసిన మీగడ కాబట్టి కొంచెము ఇలా గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. బట్ ఏం పర్లేదు, ఆవు నెయ్యి కూడా చాలా హెల్త్కి మంచిది అంటారు కదా, ఇక అలా అనమాట. నాకు అవసరం ఉన్నది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి అత్తమ్మకు పంపించేది అయితే కింద ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేస్తున్నా. ఇంకా ఈవినింగ్ అలా పంపిస్తాం మా అత్తమ్మకు. ఇక నెయ్యి చేయడం అయిపోగానే కిచెన్ మొత్తం మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత తల అయితే బాగా నొస్తుంది. కొంచెం ఆయిల్ అయితే అలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఈవినింగ్ అన్ని పనులు అయిపోయాక పిల్లలకు కూడా స్నాక్స్ ఇంకా పాలు తాపిక్స్ ఇక కిచెన్లోకి అయితే వెళ్ళిన నైట్కి వంట చేద్దామని చెప్పేసి. ఎక్కువ అయితే నేను చపాతీసే చేస్తాను, అవి మా మామయ్య అందరం అవే తింటాం చపాతీలు. ఇంకా ఈరోజు రైస్ వండుదామని చెప్పేసి స్టార్ట్ చేసా. ఇంకా వంట చేద్దామని చెప్పేసి మా బావ సడన్గా కాల్ చేసి ఇంకా ఈరోజు బిర్యానీ చేసుకుందాం, బిర్యానీ కాదు పులావ్ చేస్తా, చికెన్ పులావ్ అని చెప్పేసి మా బావ అన్నాడు. సర్లే ఇక ఆయన సంతోషం ఎందుకు కాదని చెప్పేసి మా బావ వచ్చేలోపు నేనైతే ఇక్కడైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ నాకు చెప్పాడు, ఏమేమి అవసరం పడతాయని చెప్పేసి. ఇక ఈ బాస్మతి బియ్యం అయితే ఎప్పుడో ఒక 3 kgs అలా తెచ్చి పెట్టింది అనమాట. ఇవి అక్కడే పక్కకు ములుగుతున్నాయి. ఇక వీటితోనే పులావ్ చేస్తాడని చెప్పేసి వీటినే కడిగి పెడుతున్నా. దానికి సంబంధించిన అన్ని చేసి పక్కకు పెట్టిన. ఇంకా అదైతే మా బావనే కుక్ చేశాడు. చెప్పాలంటే మా బావ కిచెన్లోకి వస్తుందంటేనే నాకైతే ఫుల్ భయం అవుతుంది అబ్బా. ఎందుకంటే చేస్తాడు, మస్తు చేస్తాడు, సేమ్ రెస్టారెంట్లో ఎట్లా చేస్తారు సేమ్ అదే విధంగా సూపర్ టేస్ట్ అండ్ ఫ్లేవర్ కూడా సూపర్ ఉంటుంది, బాగా చేస్తాడు. కానీ మా బావ దగ్గర ఉంది ఏంటంటే కిచెన్ మొత్తం ఆగం చేస్తాడు. ఒక 10-15 గిన్నెలు చేస్తాడు, అంత కిచెన్ అంతా దట్టి చేస్తాడు. మళ్ళీ నన్ను రానివ్వడు, నువ్వు పక్కకుండా నేనే చేస్తా అంటాడు. ఇంకా మా కన్నయ్య నేనున్నంతసేపు నా తోక పట్టుకొని తిరుగుతాడు. వాళ్ళ నాన్న రాగానే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నతోనే ఆడుకుంటాడు. మా హైడ్రా అలా కాదనమాట, ఎప్పుడు నా పార్టీ హైడ్రమ్ వచ్చేసి. ఇంకా ఈ వీడియో వచ్చేసి మా బావకి తెలియకుండా వెనుకాల ఉండి నేనైతే వీడియో తీస్తున్నా. ఇంకా వాళ్ళే చేసిరనమాట. కట్ చేసి పక్కకు వచ్చేసా. నేను మా బావ ఇంకా మా కన్నయ్య కలిసి పులావ్ అయితే చేశారు. బిర్యానీలు ఇవైతే అంత పెద్దగా నాకైతే రావు, కానీ మా బావ అయితే బాగా కుక్ చేస్తాడు. ఫస్ట్ అయితే కొంచెం హాఫ్ చికెన్ అయితే ఇట్లా బాయిల్ చేసిన తర్వాత ఇంకా హాఫ్ చికెన్ అయితే ఇట్లా కర్రీలాగా వండి దానిపైన పెట్టిండు, ఎట్లనే చేసిండు. మొత్తానికి అయితే బాగా బిర్యానీ చేసిన ఇంకా ఇలా పులావ్ చేసిన కింద అయితే ఒక ప్యాన్ పెట్టాలన్నమాట. ఇట్లా పెడితే కింద అనేది అడుగు అంటకుండా ఉంటుంది. మేము ఇట్లా ప్యాన్ పెట్టినాక కూడా లైట్గా అయితే అడుగంటింది, కానీ టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్. మేమైతే పిల్లలకైతే ఏం పెట్టలేదు, వాళ్ళకి ఇప్పుడే సెట్ అవుతుంది కదా అని చెప్పేసి నేనైతే ఫస్టే తినిపించిన. పిల్లలకైతే పప్పు కర్రీ, రైస్ అయితే ఫస్టే తినిపించిన తర్వాత నేను మా ఇంట్లో వాళ్ళందరం అయితే తిన్నాము. తిన్న తర్వాత చూడండి ఎట్లా చేసిండో మా బావ కిచెన్ని. అదంతా సదురుకునేసరికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అలా ప్రశాంతంగా అయితే తిన్నాము. తినేటప్పుడు వీడియో అయితే తీయలేదు, తినేటప్పుడు కూడా వీడియోనా అని చెప్పేసి మా బావ అయితే, అందుకే పెద్దగా వీడియోస్ అయితే ఏం తీయలేదు అబ్బా, దీంతోనే సదిపెట్టుకోండి. అందరం తినేసిన తర్వాత పిల్లల్ని కూడా పడుకోబెట్టిన తర్వాత కిచెన్ అయితే మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నా. ఎవ్రీడే ఇలా నైటే క్లీన్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. ఇట్లాంటి హ్యాబిట్ ఎంత మందికి ఉందో కామెంట్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.